వాక్యంలోకి వెళ్దాం. ద బుక్ ఆఫ్ ఐజయా 62 verse number 1. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండును. Wow. Let's sit in English. For Zion's sake will I not hold my peace, and for Jerusalem's sake I will not rest until the righteousness thereof go forth as brightness, and the salvation thereof as a lamp that burneth. Wow. ప్రభువు యెహోవా వాక్కు సెలవిస్తున్నదేమనగా, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలిగించు వరకు సియోను పక్షమునందు నేను మౌనముగా ఉండను. ఆమేన్. తెలుగులో ఒక అలాంటి అర్థము, ఇంగ్లీష్లో ఒకలాంటి అర్థం ఉంది. బట్ బోత్ ఆర్ యూస్ఫుల్ ఫర్ అస్. తెలుగులో ఎలా ఉందంటే, నేను నిన్ను దీవించే వరకు, నీ కుటుంబాన్ని చక్కబెట్టేంత వరకు, నీ లైఫ్ని ఒక ప్రాపర్ ఆర్డర్లోకి తీసుకొచ్చేంత వరకు నేను గమ్ముగా ఉండను అంటున్నాడు దేవుడు. ఆమేన్. When it comes to English translation, నేను సియోను అనగా సంఘము, సంఘ బిడ్డలు, కుటుంబాలు, వాళ్ళందరూ రక్షణ, వెలుగు, మహిమ, దీవెన ఇవన్నీ మీకు వచ్చేంత వరకు నేను రెస్ట్ తీసుకోను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. I was reading the scripture. చాలా ఆశ్చర్యపోయాను. ఈరోజు మనకంటే దేవుడు ఎక్కువ కష్టపడుతున్నాడు. ఆమేన్. కష్టం అనే పదం నేను వాడచ్చు, వాడకపోవచ్చు, కానీ అండ్ హీ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. ఆమేన్. ఆయన మీ కొరకు పని చేస్తున్నాడు. ఆమేన్. సో హీ ఈస్ టెల్లింగ్, ఐ వోంట్ టేక్ రెస్ట్, నేను విశ్రాంతి తీసుకోను. సో గాడ్ ఈజ్ ఇన్ ఏ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్. ఆమేన్. ఒక్కసారిగా మీరు రక్షించబడ్డారా, జీవితాంతం మీరు రక్షించబడిన ప్రాసెస్లోనే ఉంటారు. చాలామంది అంటారు, ఒక్కసారి మన రక్షణ అంటే ఇట్స్ నాట్ ద ఫిజికల్ థింగ్, ఇట్స్ అ స్పిరిచువల్ థింగ్. నీకు దేవుడికి ఒక మంచి సంబంధం ఏర్పడింది. దేవుడు నీ ఆత్మను సేవ్ చేశాడు, నీ ఆత్మను దేవుడు రక్షించాడంటే, ఒక్కసారి రక్షిస్తే నీ లైఫ్ టైం రక్షించాలి, రక్షించినట్టే. అది రోజు రక్షించడు దేవుడు వచ్చి నిన్ను. ఒక్కసారి బ్యాప్టిజం తీసుకుంటారా, రోజు బ్యాప్టిజం తీసుకుంటారా? ఒక్కసారి తీసుకుంటాం మనం. అంటే ఒక్కసారి తీసుకుంటే లైఫ్లో అది ఏమవుతుందంట, చెల్లుబాటు అవుతుందంట. వన్స్ యు ఆర్ సేవ్డ్, యు ఆర్ సేవ్డ్. ఆమేన్. ఎస్, యు ఆర్ సేవ్డ్ ఫర్ యువర్ లైఫ్ టైం. యు ఆర్ సేవ్డ్ ఫర్ యువర్ లైఫ్ టైం. ఒక్కసారి దేవుడు మనం రక్షించాడంటే లైఫ్ లాంగ్ రక్షించి ఉంటున్నాడు, రక్షిస్తూనే ఉంటున్నాడు. అంతే. ఆ రక్షణ జీవితాంతం కొనసాగుతుంటుంది మనలో. ఆమేన్. సో ఇఫ్ యు డిడ్ంట్ టేక్ బాప్టిజం, మీరు బాప్టిజం తీసుకోకపోతే, దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు యాక్సెప్ట్ హిమ్ యాజ్ ఎ పర్సనల్ లార్డ్ అండ్ సేవియర్. ఆమేన్. ఆమేన్. ఒకవేళ మీరు ఈరోజు ఇప్పటికిప్పుడు బాప్తిజం తీసుకోకపోవచ్చు, ఒక మాట పలకండి దేవుని మందిరములో, నీవు నా సొంత రక్షకుడు అని నమ్ముతున్నాను ప్రభు అని. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు నువ్వు అడిగినా నేను ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే సర్వీస్ ఉంది, వాటర్ లేవు అని టైం పడుతుంది. నేనేం బాధపడను, నువ్వు పలకపోయినా. నన్ను బాప్టిజం తీసుకుంటే కొన్ని రోజులు ఆగి తీసుకుంటానన్నా అంటారు చాలామంది. వై డోంట్ వాంట్ టు సేవ్? మీరు రక్షించబడాలని మీ కోరిక లేదా? చిన్నప్పటి నుంచి ఎవరు దాని గురించి ప్రాపర్ అవగాహన ఇవ్వలేదు. ఫస్ట్ ఫెయిల్ అయింది ఎవరు తెలుసా? పేరెంట్సే. ఫస్ట్ ఫెయిల్ అయింది పేరెంట్సే. ఆ పేరెంట్స్ ఎప్పుడు దాని గురించి బోధించలేకపోతున్నారు. బికాజ్ యు ఆర్ బిజీ డూయింగ్ వర్క్స్, జాబ్, రకరకాల బిజీ అయిపోయారు. సో ఈరోజు మన బిడ్డలకి బాప్తిసం గురించి ఒక అవగాహన లేదు, రక్షణ గురించి ఒక అవగాహన లేదు. అందుకని తొందరగా రక్షింపబడండి, తొందరగా రక్షింపబడండి.
తొందరగా రక్షింపబడండి. అయిపోయింది. ఇక్కడ ఎవరైతే బాప్తిజం తీసుకోలేదో ఇప్పుడు పలికేశారు, నాకు నువ్వు సొంత రక్షకుడు, నువ్వే రక్షించగలవు, ఇంకెవరు రక్షించలేరు నన్ను అని నువ్వు నమ్మగలగాలి. ఆ నమ్మకం ఎప్పుడొస్తుందో తెలుసా? జీవితంలో చాలా దెబ్బలు తినిన తర్వాత ఎవరు నన్ను రక్షించరు, యేసయ్య మాత్రమే రక్షిస్తాడు అని ఒక తీర్మానంలోకి వస్తావు నువ్వు. అప్పుడు దాకా వెయిట్ చేయబాక, అప్పుడు దాకా వెయిట్ చేయకు. ఈరోజు దేవుడు ఒక మంచి మాట మనతో మాట్లాడుతున్నాడు, ఒక మంచి హామీ మనకిస్తున్నాడు, ఒక మంచి వాగ్దానం దేవుడు మనకిస్తున్నాడు. సియోను యొక్క నీతి సూర్యకాంతి ప్రకాశించు వరకు. నెక్స్ట్, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, వావ్, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. There are two things you need to understand. Number one, సియోను యొక్క నీతి, సంఘము యొక్క నీతి, నీ నీతి, నీ వ్యక్తిగత నీతి, నీకు దేవుడిచ్చిన నీతి. ఒక వ్యక్తికి దేవుడు దానము, నీతిని దానముగా ఇచ్చిన ఆ నీతిని దేవుడు ఏం చేస్తాడంట? ప్రకాశింప చేస్తాడంట. ఐ విల్ ఇంక్రీజ్ యువర్ రైచియస్నెస్, ఐ విల్ ఎగ్జాల్ట్ యువర్ రైచియస్నెస్, ఐ విల్ బ్లెస్ యువర్ రైచియస్నెస్. నిన్ను దేవుడు ఫస్ట్ నీతిమంతుడుగా చేస్తాడు. నిన్ను దేవుడు నీతిమంతుడుగా చేసినప్పుడు నువ్వు ఒకవేళ ఖాళీగా ఎప్పుడన్నా ఫ్రీగా ఉంటే లేదా ఫ్రీగా చేసుకొని సామెతలో ఒకసారి వెళ్ళినప్పుడు నీకు నీతిమంతుల గురించి బాగా అర్థమవుతుంది. నీతిమంతుల్ని దేవుడు ఏం చేస్తాడని. He will bless, he will honor righteous people. ఆయన నీతిమంతుల్ని ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడంట. ఆయన నీతిమంతుల్ని ఏం చేస్తాడంట? కాపాడతాడంట. ఆయన నీతిమంతుల్ని ఏం చేస్తాడంట? రక్షిస్తాడంట. ఆయన నీతిమంతుల్ని ఏం చేస్తాడంట? బలపరుస్తాడంట. ఆయన నీతిమంతులకు ఏం చేస్తాడంట? తోడుగా ఉంటాడంట. సియోను నీతి సూర్యకాంతి వలె ప్రకాశించు వరకు, నిన్ను దేవుడు నీతిమంతుడుగా చేయడం వరకే కాదు ఆయన ప్రాజెక్టు, నిన్ను నీతిలో ఎదిగింపచేసి ఆ నీతికి కావలసిన ఆశీర్వాదాలన్నీ ఇచ్చేంత వరకు ఆయన రెస్ట్ తీసుకోడంట. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. పక్కన చెప్పండి, దేవుడు రెస్ట్లో లేడు, దేవుడు రెస్ట్లో లేడు. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్ ఈజ్ నాట్ ఇన్ రెస్ట్. దేవుడు చూస్తలేదు అనుకోకండి, దేవుడు పట్టించుకోవట్లేదు అనుకోకండి, దేవుడు అసలు నా వైపు చూడట్లేదు అనుకోకండి, దేవుడు నాకు పెడచెవిని పెట్టాడు, దేవుడు అటు తిరిగేశాడు అనుకోకండి. బట్ ద లార్డ్ ఈస్ టెల్లింగ్ టుడే, ఐఎమ్ నాట్ ఇన్ రెస్ట్. నేను రెస్ట్ తీసుకోవట్లే. ఎవరు రెస్ట్ తీసుకుంటారు? పని బాగా చేసి అలిసిపోయిన వాళ్ళు సాయంకాలం రెస్ట్ తీసుకుంటారు. కొందరు ఏమీ లేదు, ఉద్యోగం లేదు, ఏం లేదు కూడా వాళ్ళు కూడా రెస్ట్ తీసుకుంటారు. అందరు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. కానీ ఈరోజు అలిసిపోయినోడు, పని చేసినోడు, పని చేయనోడు అందరు రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ ఒకే ఒక వ్యక్తి రెస్ట్ తీసుకోవట్లేదంటే ఎవరు? యేసయ్య రెస్ట్ తీసుకోవట్లేదంట. అండ్ హీ ఈస్ టెల్లింగ్, ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ రెస్ట్ అంటిల్ ఐ బ్లెస్ యూ, అంటిల్ ఐ ఎగ్జాల్ట్ యూ, అంటిల్ ఐ లిఫ్ట్ యూ అప్. ఐ డోంట్ టేక్ ఎనీ రెస్ట్. ఆమేన్. ఈ మాట మీకేమి అర్థం కావట్లేదా? బలపడలేకపోతున్నారా? The Lord boosted me like anything. Maybe your life is broken, maybe your life is in ups and downs. నీ జీవితము రకరకాలుగా వెళ్ళిపోతుందేమో, నీ జీవితము ఇబ్బందుల్లో ఉందో, ఇబ్బందుల కొలుములో ఉందేమో, నీ జీవితము బాధల్లో, వేదనలో ఉందేమో. I'm telling you, God is not in rest. Amen. మన కుటుంబ యజమానుడు, మన నాయకుడు, మన కాపరి, మన యొక్క దేవుడు, మన యొక్క తండ్రి దేంట్లో లేడు? విశ్రాంతిలో లేడు. హీస్ నాట్ ఇన్ రెస్ట్. మనము ప్రార్థన చేసి అలిసిపోవచ్చు, ఉద్యోగాలు చేసి అలిసిపోవచ్చు, రకరకాలుగా దేవుడు పని చేసి మనిషి అయిన తర్వాత అలిసిపోతాడు. బట్ గుర్తుపెట్టుకో, దేవుడు అలిసిపోకుండా ఏం చేస్తున్నాడు? హీస్ ఎట్ వర్క్. ఐమ్ టెల్లింగ్ యూ, God is watching you and he is not in rest. Amen. Look at the scripture once again. Bible's not జాగ్రత్త చూడండి మళ్ళీ. 62 verse number 1. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండు వరకు, సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. The two major projects of God,
ఈ 2 ప్రాజెక్టులు దేవుడు తీసుకున్నాడు. నంబర్ 1, నీ నీతిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంట? చెప్పాలి. సూర్యకాంతి అంటే సూర్యుడికున్న కాంతి ఎలా ఉంటుంది? ఒకసారి పెట్ట మధ్యాహ్నం 11-12 గంటలకు వెళ్ళి సూర్యుడిని చూడండి. హాయ్ సూర్యుడు, బాగున్నావా, హ్యాపీగా ఉన్నావా, ఒక్క సెకండ్ నన్ను చూడగలరా? నో, యూ కాంట్ సీ ద సన్ అట్ 12 o'clock. సూర్యకాంతి ప్రకాశం ఎలా ఉంటుందంటే నీవు చూడలేవు. ఈరోజు దేవుడు నేను ఎలా చేయాలనుకుంటున్నాడంటే, ఒక సూర్యుడు ఎలా మధ్యాహ్నము కాంతితో ఉంటాడో అటువంటి కాంతి నీకు ఇచ్చేంత వరకు ఆయన రెస్ట్ తీసుకోవట్లేదు. ఆమెన్. దట్ ఈస్ హిస్ మెయిన్ ప్రాజెక్ట్. దేవుడు ప్రాజెక్ట్ అదే. నిన్ను దేవుడు ప్రకాశమానమైనటువంటి ఆ గొప్ప సూర్యుని కాంతిని నిన్ను ఆ రకంగా షైన్ చేసేంత వరకు దేవుడు రెస్ట్ తీసుకోడు. యు నీడ్ టు నో అబౌట్ యువర్ గాడ్. దేవుడు పేరు తెలుసు మీకు, దేవుడు అడ్రస్ తెలుసు మీకు, దేవుడు ఎలా ఉంటాడో తెలుసు మీకు, దేవుడు ఏమై ఉన్నాడో తెలుసు మీకు. కానీ మీ కొరకు దేవుడు ఏం చేస్తున్నాడో మీకు తెలియట్లేదు. When you read the word of God, you will come to know this God is very danger. This God is very big. This God is very good and too good. He is too good. నువ్వు బాధల్లో ఉన్నావా, కష్టాల్లో ఉన్నావా, ఏడుస్తున్నావా, వేదనలో ఉన్నావా, నీ జీవితం రకరకాలుగా ఉందా? గుడ్ న్యూస్ ఫర్ యూ. ఐఎమ్ టెలింగ్ అబౌట్ మై గాడ్. హీ ఈజ్ నాట్ టేకింగ్ రెస్ట్. ఆయన ఏం తీసుకోవట్లేదు? విశ్రాంతి తీసుకోవట్లేదు. ఆయన నీ నీతి సూర్యుని యొక్క కాంతి వలె చేసేంత వరకు ఆయన నిద్రపోడు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎవడన్నా రాత్రులు అనంతరం కూడా పనుకుంటాడా? పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకుండా బయటికి వెళ్తాడా? మ్యాక్సిమం అందరు చేస్తూ ఉంటారు. చూడండి, దేవుడు మిమ్మల్ని దీవించాలని ఎంత గొప్ప ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు. ఆమేన్. Look at his goodness, look at his mercy, look at his favor, look at his amazing grace. And number two, దాని రక్షణ దీపము వలె వెలిగించు వరకు. నీ దీపము, నీ వెలుగు ఎక్కువ అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్, ఆమేన్. నీకు దేవుడు నీతినిచ్చాడు, నీకు దేవుడు వెళ్తూ వెళ్తూ వెలుగునిచ్చాడు, నీకు దేవుడు వెళ్తూ వెళ్తూ మహిమనిచ్చాడు, నీకు దేవుడు వెళ్తూ వెళ్తూ గ్లోరీనిచ్చాడు. నీతిని ఇవన్నీ ఏం చేయాలనుకుంటున్నాడు? దేవుడు డెవలప్ చేయాలనుకుంటున్నాడు, బాగా పెంచాలనుకుంటున్నాడు. వాటిని ఎప్పుడైతే అవి పెరుగుతాయో నువ్వు లోకానికి కనబడతావు. ఆమేన్, హల్లెలూయా. పీపుల్ విల్ సీ యూ. దేవుడు నిన్ను అనేకులకు కనపడేలాగా చేస్తాడు. హల్లెలూయా. నీ నీతి పెరిగినప్పుడు నీ ఆశీర్వాదం పెరుగుతుంది. నీ నీతి పెరిగినప్పుడు నీ బలం పెరుగుతుంది. నీ నీతి పెరిగినప్పుడు నీ ధైర్యం పెరుగుతుంది. నీ నీతి పెరిగినప్పుడు నీ విశ్వాసం పెరుగుతుంది. నీ నీతి పెరిగినప్పుడు నీ ఆశీర్వాదం పెరుగుతుంది. నీవు జనాలకి కనపడతావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ఒకటే కొలత నీతి ఇచ్చాడు దేవుడు. ఎవరైతే ఆయన నమ్మారో వాళ్ళందరికీ ఒకటే కొలత నీతి ఇచ్చాడు. ఆ నీతిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? ఎదిగి, he wanted to increase your righteousness, he wanted to increase your light, he wanted to increase your glory. That's what he is working for that. ఆయన దాని కొరకే పనిచేస్తున్నాడు. నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, ప్రతిరోజు నిన్ను నీతిలో కడుతున్నాడు. ప్రతిరోజు ఎన్నిసార్లు నీతిలో నుంచి పడిపోయినా, వెలుగులో నుంచి పడిపోయినా, ఎవ్రీ టైమ్ గాడ్ విల్ కమ్ టు యూ అండ్ హీ ఈస్ లిఫ్టింగ్ యూ అప్. నెవర్ ఫాల్ డౌన్ ఫ్రమ్ లైట్. వెలుగులో నుంచి కింద పడకు, నీతిలో నుంచి కింద పడకు, మహిమలో నుంచి కింద పడకు అని దేవుడు ప్రతి నిమిషము ఏం చేస్తున్నాడు? నిన్ను లేపుతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఆయనకి ఎంత చేసినా అసలు సరిపోదు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసు మన జీవితంలో. ఎన్నో జరుగుతాయి, ఎన్నెన్నో యుద్ధాలు జరుగుతాయి, ఎన్నెన్నో పోరాటాలు జరుగుతాయి. బట్ తిరిగి దేవుడు మనల్ని కట్టి మన నీతిని నిలబెడుతున్నాడు. ఆమేన్, ఆమేన్. ఆ నీతే మన ఐడెంటిఫికేషన్. ప్రజలు మనల్ని ఎలా గుర్తుపడతారు ఈ లోకంలో? ప్రజలంటే మన నీతిని చూసి. ప్రజలు ఎలా గుర్తుపడతారు నిన్ను ఈ లోకంలో? నీ వెలుగును చూసి. ప్రజలు ఎలా గుర్తుపడతారు నిన్ను? నీలో ఉన్న మహిమను చూసి గుర్తుపడతారు. ఆమేన్. బై సీయింగ్ యువర్ గ్లోరీ, బై సీయింగ్ యువర్ లైట్, పీపుల్ విల్ ఐడెంటిఫై యూ. Not because of your dress, not because of your vehicles, not because of your things, not because of your ఏది కాదు, ఏది అన్ని కూడా నీ జీవితంలో ఉన్నవన్నీ తాత్కాలికమైనవే. ఇట్స్ ఆల్ టెంపరరీ థింగ్స్.
ఇట్స్ ఆల్ టెంపరరీ థింగ్స్. నువ్వు ఎన్ని లక్షలు పెట్టుకును, ఎన్ని వేల రూపాయలు పెట్టుకును, ఏదో ఒక రోజు అది పాతకైపోతుంది. ఏదో ఒక రోజు అది పాతకైపోతుంది. కానీ దేవుని యొక్క వెలుగు పాతవ్వదు, దేవుని యొక్క నీతి పాతవ్వదు, దేవుని యొక్క మహిమ పాతగవ్వదు. సో ఈ 3 థింగ్స్ని మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. 1 నీతి, నెంబర్ 2 వెలుగు, నెంబర్ 3 గ్లోరీ. నీతి, వెలుగు, మహిమ, ఈ 3 మనలో ఎప్పుడు నిలకడగా ఉండి ఆ దాంట్లో మనము ఎదుగునుగాక. ఆమేన్. నీ నీతి ఎదుగునుగాక, నీ యొక్క వెలుగు ఎదుగునుగాక, నీ యొక్క మహిమ ఎదుగునుగాక. ఎందుకు దేవుడు వీటి మీద ఇంత ఫోకస్ చేశాడంటే అవి నిత్య జీవానికి సంబంధించినవి. అవి ఇట్ బిలాంగ్స్ టు ఎటర్నల్ లైఫ్. అవి కరిగిపోవు, తరిగిపోవు. అవి ఉన్నన్ని రోజులు నువ్వు హ్యాపీగా ఉంటావు. అవి కరిగిపోయాయా నువ్వు ఉండవు. ఇంకా కాకముందు లెట్స్ కమ్ డౌన్ టు జనములు నీ నీతిని కనుగొనును. జనములు నీ నీతిని కనుగొంటారంట. హల్లెలూయా. దేవుడు దేన్ని ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాడు? మీ నీతిని ఇంక్రీజ్ చేస్తాం అనుకుంటున్నాడు. దట్స్ వై పీపుల్, జనాలు ఎతికేది అదే, నీతిని వెతుకుతారంట. మనలో నీతిని వెతుకుతారు. చూడండి, జనములు నీ నీతిని కనుగొందురు, రాజులందరూ నీ మహిమను చూచెదరు. లుక్ అట్ దట్. రాజులందరూ నీ మహిమను చూచెదరు. వావ్. యెహోవా నియమింపబోవు క్రొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను, నీవు దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. అది మనం అలా పిలుచుకుంటున్నావా? నిన్ను విడిచిపెట్టేడు దేవుడు, నిన్ను వదిలేసేడు దేవుడు, నిన్ను వదిలేసేడు దేవుడని రకరకాలుగా నువ్వు నిన్ను అనుకుంటున్నావేమో. నీకెవరు లేరు, నీ జీవితాన్ని ఎవరు పట్టించుకోరు, నీకెవరు ఆధారము లేదు, వెనక ముందు ఎవరు లేరు, మనకు బ్యాక్గ్రౌండ్ లేదు, మనకు వాళ్ళు లేరు వీళ్ళు లేరు అనుకుంటున్నావేమో. నీకు నువ్వే ప్రశ్నించుకుంటున్నావా? ఆ ప్రశ్నకు దేవుడు జవాబిస్తున్నాడు. ఇక మీదట నువ్వు విడవబడిన దానివని నీకు పేరు ఉండదు. యా, గో హెడ్. పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికి నీ పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచు ఉన్నాడు. వావ్, చాల్మా. చూడండి, దేవుడు మన మీద ఫోకస్ చేస్తే, దేవుడు మన మీద కేంద్రీకరిస్తే, దేవుడు మన కుటుంబం మీద చూస్తే, దేవుడు మన సంఘాన్ని చూస్తే, దేవుడు మన జీవితాన్ని పట్టించుకుంటే ఏమో తెలుసా? ఫస్ట్ మీరు తెలుసుకోండి, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడు. దేవుడు రెస్ట్లో లేడు. దేవుడు మౌనంగా, చెప్పండి బిగ్గరగా, దేవుడు మౌనముగా లేడు. ఇంకొంచెం బిగ్గరగా, దేవుడు మౌనంగా లేడు. చాలా మంది ఇసిగిస్తూ ఉంటారు, ఇంకెన్ని రోజులు, ఇంకెప్పుడు. ఓ పీపుల్ మేక్స్ యూ ఫ్రస్ట్రేట్. జనాలు ఏం చేస్తారు? మిమ్మల్ని బాగా ఇసిగిచ్చేస్తూ ఉంటారు. ఇంకెప్పుడు అని. పొరపాటును కూడా శోధింపబడకు, పొరపాటును కూడా టెంప్ట్ అవ్వకు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు దేన్ని ఇంక్రీజ్ చేస్తాడో, దేవుడు జనాలు ఏం చూస్తారో దేవుడు అవే ఇంక్రీజ్ చేస్తున్నాడు. జనాలు ఏం చూస్తారంట? మీ నీతిని చూస్తారంట. నువ్వు ఏ బట్టలు వేసుకున్నావు, ఏ ఫోన్లు వాడుతున్నావు, ఏ కార్లో తిరుగుతున్నావు, ఏ ఇంట్లో ఉంటున్నావో జనాలు చూడరు. పీపుల్ విల్ లుక్ ఆఫ్టర్ యువర్ రైచియస్నెస్. ఆటోమేటిక్ గా మీ నీతిని జనాలు చూస్తారు. దేవుడు కూడా అదే పెంచుతాం అనుకుంటున్నాడు. Amen. He is busy. He is not in rest. He is busy in making your righteousness increase. Hallelujah. ఈరోజు నేను నమ్ముతున్నాను నీ నీతి పెరగబోతుంది. ఆమేన్. ఈరోజు నేను నమ్ముతున్నాను నీ వెలుగు పెరగబోతుంది. ఆమేన్. ఈరోజు నేను నమ్ముతున్నాను నీకున్న మహిమ ఇంక్రీజ్ అవ్వబోతుంది. ఆమేన్. యా, ఈ మాట లైట్ తీసుకోకండి, చాలా సీరియస్గా తీసుకోండి. You will see changes from today. Amen. Hallelujah. నేను నమ్ముతున్నా నా దేవుడు మౌనంగా అయితే లేడు, నా దేవుడు ఖాళీగా లేడు. My God is not in rest. He is doing something for me. నా కోసం దేవుడు ఏదో చేస్తున్నాడు. Amen. If you believe this scripture, if you believe this word, you will be super happy. నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు. Amen. Amen. జనాలు ఒకడు కొడితే భరిస్తావు, అదే ఒక్కసారి 100 మంది కొడితే
గుండెలు పగిలిపోయి అసలు నువ్వు బతకడం ఇంకా వద్దురా అనుకుంటా, అప్పుడు బతికి చూడు ఒకసారి, అప్పుడు బతికి చూడు. 100 మంది కొట్టరేమో, 1000 మంది పొగుడతారు. ఆమేన్, హల్లెలూయా. సో ఒక్క దెబ్బ ఓర్చుకుంటున్నాం, 10 దెబ్బలు ఓర్చుకుంటున్నాం, 100 దెబ్బలు ఓర్చుకుంటున్నాం, దానికి మించిన మహిమ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు కొన్ని మనలో ఇంక్రీజ్ చేస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. హీ ఈజ్ నాట్ ఇన్ రెస్ట్. మేబీ 7వ దినాన ఆయన ఏమే విశ్రాంతి తీసుకున్నాడని బైబిల్ సెలవిస్తుంది. బట్ మళ్ళీ వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలిగా దేవుడు. మళ్ళీ మండే రాదా? మళ్ళీ ఆయన బిజీ ఉండడా? మళ్ళీ ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడు. ఎందుకు? మన పాటలు వినడానికి, మన స్తుతి ఆరాధన వినడానికి, మనము ఆయనను మహిమపరుస్తుంటే కూర్చొని వింటున్నాడు. తర్వాత మళ్ళీ మండే ఏం చేయాలి? ఆయన మన కొరకు పని చేయాలి. He need to work for us. ఆయన మనకు పని చేయకపోతే మన నీతిని ఎవరు పెంచుతారు? ఆయన మన కొరకు పని చేయకపోతే మన మహిమ ఎలా ఇంక్రీజ్ అవుతుంది? ఆయన మన కొరకు పని చేయకపోతే మన గ్లోరీ, మన వెలుగు ఎలా పెరుగుతుంది? ఎవరు పెంచుతారు నీ వెలుగుని? ఎవరు పెంచలేరు, ఎవరు పెంచరు. మనం ఒకరోజు ఒక గృహ కొడికలో, ఒక ప్రార్థన కొడికలో మాట్లాడుతున్నాం. నైట్ ప్రేయర్ అది. నేను వాళ్ళతో మాట్లాడుతూ నేను అడిగిన అందరిని ఒక ప్రశ్న, ఈరోజు మిమ్మల్ని ఎవరన్నా దీవించారా అని. Did anyone blessed you today? ఎవరన్నా మిమ్మల్ని దీవించారా ఈరోజు అంటే వాళ్ళు అన్నారు, ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 2-3 అవర్స్ అయితే డే అయిపోతుంది. నేను అడిగాను వాళ్ళని, ఎవరన్నా మిమ్మల్ని ఈరోజు దీవించారా అన్నా. ఎవరు దీవించలేదండి. మరి ఈరోజు ఎలా ప్లేస్ అవుతావు నువ్వు? ఇంక 2-3 గంటల్లో నీ డే అయిపోతుంది, నిన్ను ఒక్కరు కూడా దీవించలేదా పొద్దుటి నుంచి? అయ్యయ్యో, యువర్ డేస్ ఆర్ గోయింగ్ వేస్ట్. మీకు తెలుసా? యువర్ డేస్ ఆర్ గోయింగ్ వేస్ట్. పోనీ ఈరోజు వదిలేయండి, ఈరోజు నేను ఎట్లా దీవించి పంపిస్తాను. రేపు మార్నింగ్ లేయండి, ఎవరైనా మిమ్మల్ని దీవిస్తారా? అమ్మా, యాడ దీవిస్తాడు? యాడ వినబడుతుంది నీకు? మంచి మాట చెప్పేవాళ్ళే, కానీ ఆయన ఏదో వేరే పనిలో ఉన్నాడు యాక్చువల్లీ. ఓకే, ఆయన నిన్ను దీవించే ప్రాసెస్లో ఉన్నాడు. ఎవరు పిలిచి ఒకవేళ బర్త్డే అయినా గాడ్ బ్లెస్ యూ అంటారులే, కానీ బ్లెస్ యూ అని ఎవరు అనరు. ఐ బ్లెస్ యూ. నీకు డబ్బులు ఇవ్వడమో, నిన్ను దీవించడమో, నీకు గిఫ్ట్ ఇవ్వడమో నీకు ఎవరు ఏం చెయ్యరు. ఐ వాజ్ వెరీ సాడ్ బికాస్ ఎవరు మనల్ని రోజు దీవించరు. నేను ఇంకోటి చెప్తా, ఎవరైనా దీవిస్తేనే మనం దీవించబడతాం. ఆమేన్. ఎవరైనా దీవిస్తేనే మనం దీవించబడతాం. ఆర్ ఎల్స్ యూ కాంట్ బ్లెస్. నువ్వు అసలు దీవించబడవు. కానీ ప్రభు నాకు ఇచ్చినటువంటి మంచి ఆలోచన ఏం తెలుసా? ఆ రోజు రాత్రి వాళ్ళకి చెప్పిన మాట ఏం తెలుసా? బ్లెస్ యువర్ సెల్ఫ్. ఆమేన్. మేబీ ఐ మే నాట్ కాల్ యూ, మేబీ ఐ మే నాట్ ప్రే ఫర్ యూ, మేబీ నీకు అందుబాటులో ఉండొచ్చు, అందుబాటులో లేకపోవచ్చు. నేను మేబీ ఎవరు కూడా నిన్ను, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు ఎవరు నిన్ను, అన్నిలో ఒక మాట అంటారు తెలుసా? దీర్ఘాయుష్మాన్ భవ అని. దేవుడు నిన్ను దీవించునుగా. అది కూడా అంటారు, అది కూడా గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, అది కూడా అంటారు. బాబు స్కూల్కి వెళ్తున్నాడు, గాడ్ బ్లెస్ యూ మాట వదిలే. అట్లా యు నీడ్ టు లర్న్. నేను ఒకటి చెప్తాను, యు ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ కమ్యూనిటీస్, యు ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ చర్చెస్, యు ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, యు ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ బ్లడ్ లైన్ పీపుల్. చాలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి, డిఫరెంట్ సిస్టమ్స్ నుంచి మీరు వచ్చారు. బట్ ఫైనల్లీ మనం అందరము ఒక సిస్టమ్ దగ్గర ఆగాలి. దాని పేరు బైబిల్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనం లోతుగా వెళ్ళబోతున్నాం. నేను అన్నాను, ఎవరైనా దీవించారా మిమ్మల్ని అంటే ఎవరు దీవించకుండా, బ్లెస్ అవ్వకుండా ఒక డే గడిచిపోతుంది మన లైఫ్లో. డోంట్ ఎండ్ యువర్ డే వితౌట్ బ్లెస్సింగ్స్. ఆమేన్. నీ జీవితములో ఒక రోజు దీవెనలు పొందుకోకుండా నువ్వు పనుకోకు. అండ్ ద లార్డ్ సెడ్ మీ, ప్రభా ఏం చేయాలి, ప్రభా ఏం చెప్పాలి వీళ్ళకంటే, వాళ్ళు ఒకటే చెప్పాడు దేవుడు నాకు. I told them whether they took or not. ఒకటే, అందరు కూడా తల మీద పెట్టుకుని, I'll teach you how to be blessed. తల మీద చేయబెట్టుకొని ఒకటే చెప్పాను, పలికాం. చెప్పండి, యేసు నామములో నేను దీవించబడును గాక, యేసు నామములో నేను వర్ధిల్లును గాక, యేసు నామములో నేను ప్రాస్పర్ అవును గాక,
యేసు నామములో నేను ఆశీర్వదింపబడును గాక. యేసు నామములో ఆరోగ్యము నాలో ఉండును గాక. యేసు నామములో బలము నాలో ఉండును గాక. యేసు నామములో మంచి విత్తనములు నాలో ఉండును గాక. యేసు నామములో నేను దీవించబడును గాక. యేసు నామములో నేను వర్ధిల్లును గాక. ఆమేన్. బ్లెస్ యువర్ సెల్ఫ్. ఆమేన్. ఆమేన్. రోజంతా 24 గంటలు నిన్ను ఎవడు దీవించలేదా? ద మూమెంట్ యు గో టు యువర్ బెడ్, గో ప్రే, గో ప్రే, గో ప్రే, గో ప్రే, ప్రే దిస్ ప్రేయర్ అండ్ గో టు స్లీప్. ఆమేన్. ఆమేన్. నేను ఇంకోటి కూడా చెప్తున్నా, ఎవరు దీవించరు, ఎవరు దీవించరు, ఎవరు దీవించరు. ఒకరోజు అడిగితే డబ్బులు ఇస్తారు, రోజు అడిగితే డబ్బులు ఇవ్వరు. ఒకరోజు అడిగితే పేరెంట్స్ ఇస్తారు, రోజు అడిగితే ఇవ్వరు. కానీ నిన్ను రోజు దీవించుకోవచ్చు. వెన్ యూ లవ్ యువర్ సెల్ఫ్ యూ కెన్ బ్లెస్ ఎవ్రీ డే. ఆమేన్. 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 ఒకరోజు బోయాజు ఆ పంట పొలం దగ్గరికి వచ్చి ఆ పంటను చూస్తూ అక్కడ ఉన్నటువంటి వారందరినీ అప్రిషియేట్ చేస్తున్నాడు. ఎవరు ఈ పంట పొలం వేసింది? చాలా బాగా వేశారు, దేవుడు మిమ్మల్ని బాగా దీవించును గాక అని ఒక మాట పలికాడు వాళ్ళందరి మీద. వాళ్ళందరూ ఆమేన్ అని తీసుకున్నారు. మనలాగా ఆమేన్ అని తీసుకున్నారు. ఒక్క ఆమె అట్లా వేసి టక్కన పైకి లేసి దేవుడు నిన్ను కూడా దీవించును గాక అనింది. హల్లెలూయా. ఆయన కంగు తిన్నాడు. హూ ఇస్ దిస్ వుమన్ బ్లెస్సింగ్ మీ? ఎవరి స్త్రీ ఉల్టా నన్ను కూడా దీవిస్తుంది, ఎవరీమె అని సర్వే చేపించి పిలిపించాడు. అయ్యా, ఈమె మన నయోమి యొక్క కోడలు, ఈమె పనిలోకి వచ్చింది రీసెంట్గా. అంటే ఈమెకి ఎంత జ్ఞానం ఏడది? నాకంటే నాకు ఒక పాస్టర్ ఉన్నాడు, నాకు ఒక సేవకుడు ఉన్నాడు, నాకు ఒక సంఘం ఉంది, నాకు ఈ జ్ఞానం వచ్చిందంటే ఓకే. ఆమెకు ఎవరు చెప్పారు? హూ టాట్ హర్? టీచింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డోంట్ డినై మై టీచింగ్స్. ఏ బోధనో ఏ టీచింగ్స్ని మీరు దయచేసి పక్కన పెట్టేయకండి. ఏదో ఒక రోజు, ఎప్పుడో ఒక రోజు మీ లైఫ్లో ఇది ఉపయోగపడుతుంది. ఆమేన్. ఆమేన్. యా, ఆమె లేచి దేవుడు నిన్ను కూడా దీవించును గాక అంటే ఆశ్చర్యపోయాడు అతను. ఎప్పుడన్నా మీ ఫ్రెండ్స్ని గాడ్ బ్లెస్ యూ అన్నారా? ఏమరా ఎట్టదన్నావు, ఏమరా ఎట్టేడిచినావు, అంతేలే నువ్వు అంతే, నువ్వు నాకు తెలుసురా, నువ్వు అప్పుడే పడిపోతావు, నాకు తెలుసురా. So we always try to curse, we always try to see people are in being cursed. శపించబడ్డం మనం ఎక్కువ చూడాలనుకుంటాం. వాడి పడిపోవడం, వాడు పడ్డా నేను చూస్తా. ఏం చూస్తావు అయ్యా, చూడాలి. God bless you, God bless you, God bless you. నీకు వాడు మేలు చేసినా, వాడు కీడు చేసినా, వాడు నిన్ను ఏం చేస్తున్నా, bless him, God bless you. Amen. Amen. చూడండి, దేవుడు ఆయన తన సొంత ప్రజలని ఆయన తీర్మానం చేసుకున్న తర్వాత ఆయన ఒక్క రోజు కూడా విశ్రాంతి తీసుకోవట్లేదు. హీఈస్ నాట్ టేకింగ్ రెస్ట్, హీఈస్ వర్కింగ్ ఫర్ యూ. ఆమేన్. నీ నీతి పెరిగేంత వరకు, నీ వెలుగు ప్రకాశింపబడేంత వరకు, నీవు అత్యధికమైన మహిమలో ఎదిగేంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టాడంట. హల్లెలూయా. అండ్ నంబర్ వన్ అవి ఎదిగినప్పుడు, అవి ఎదిగిన తర్వాత, నీ నీతి సూర్యకాంతి వలె ప్రకాశించిన తర్వాత, నీ వెలుగు ప్రకాశించిన తర్వాత, నీవు మహిమలో ఎదిగిన తర్వాత జనాలు వచ్చి చూసేది ఫస్ట్ ఏంటి? నీతి. ఏం చూస్తారు? చదవమ్మా స్క్రిప్చర్ నంబర్, ఐ థింక్ వర్స్ నంబర్ 2. జనములు నీ నీతిని కనుగొనును, జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యా సీఎంలు పిఎంలు ఏం చూస్తారు తెలుసా? మన గ్లోరీ చూస్తారు. సౌలు అనే రాజు దావీదులో ఏం చూశాడు? అతని క్వాలిఫికేషనా, అతని డిగ్రీయా, అతని చదువా? ఏమి చూడలా. దావీదులో ఉన్న మహిమను సౌలు చూశాడు. అరే వాడైతేనే కరెక్టరా, మీరు వేస్ట్ ఫెలోస్ ఉన్నట్టున్నారు, సెకండ్ కాంట్రోల్ మంత్రగాళ్ళు, ఏ వేస్ట్ ఫెలో, వాడిని బెలిపించరా తొందరగా అన్నాడు. సాల్ సా డేవిడ్స్ గ్లోరీ. సౌలు ఎవరు? రాజు.
ఒక రాజులు, ఈ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజులు, అధికారులు ఏం చూడాలి మనలో? ఏం చూస్తారు? దే సీ గ్లోరీ ఇన్ us. Who is this person? He's separate. ఇతను ఎవరు సపరేట్ గా ఉన్నాడు, ఇతను ఎవరు వెరైటీగా ఉన్నాడు, ఇతను ఎవరు యూనిక్ గా ఉన్నాడు, ఇతను ఎవరు డిఫరెంట్ గా ఉన్నాడని మన మీద కన్ను వెళ్తుంది. ఆమేన్, హల్లెలూయా. సో యూ నీడ్ టు ప్రొటెక్ట్, యూ నీడ్ టు ఇంక్రీజ్ ద గ్లోరీ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఏం ఎదగాల? మహిమ ఎదగాలి. నీ జీవితంలో ఏం ఎదగాల? నీతి ఎదగాలి. వాటిని పెంచబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. కమ్ లిటిల్ డౌన్, కమ్ లిటిల్ డౌన్. యెహోవా నియమింప క్రొత్త పేరు నీకు పెట్టబడును. అంతకుముందు మనం ఒక పేరు పెట్టుకున్నాం. అంతకుముందు మనం ఏం పెట్టుకున్నాం? పేరు చేత కాదు, ఓడిపోతాం, పడిపోతాం, కూలిపోతాం అని. నేనంటే దేవుడికి ఇష్టం లేదు, నేనంటే దేవుడికి నచ్చదు, నిన్న దేవుడు ప్రేమించట్లేదు, నన్ను దేవుడు ఇష్టపడట్లేదు అని ఎన్నెన్నో పేర్లు పెట్టుకున్నాం. ఈరోజు నీ ఇన్ స్పిరిట్ లో ఉన్న పేర్లు కూడా దేవుడు మార్చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, కొత్త పేరు ఆయన పెట్టబోతున్నాడు. యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. వావ్! ఎవరి చేతిలో పెట్టుకుంటా అంటే మనల్ని? యెహోవా చేతిలో ఆయన మనల్ని రాజకీయ మకుటముగా పెట్టుకుంటాడంట. హల్లెలూయా. ద బ్లెస్సింగ్ ఆఫ్ గ్రోయింగ్ ఇన్ రైచియస్నెస్ అండ్ లైట్ అండ్ గ్లోరీ. నీవు నీతిలో, వెలుగులో, మహిమలో ఎదుగుతుంటే దేవుని చేతిలో ఉంటావా? ఆమేన్, ఆమేన్, ఆమేన్. చదువుకుందాం. హీబ్రూస్ 10:31. హీబ్రూలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనాన్ని మనము చదువుదాం. జీవము గల దేవుని చేతిలో, ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. జీవము గల దేవుని చేతిలో, జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమంట. ఓ మై గాడ్. ఈరోజు దేవుని బిడ్డలు, క్రైస్తవులు ఎంతమంది దేవుని చేతిలో ఉన్నారు? ఆమేన్, ఆమేన్. Are you in the hands of God Almighty? దేవుని చేతిలోనే ఉన్నావా? ఆయన చేతిలో పడ్డం అంట భయంకరం. నాకు ఆ మాట అంటే భయంకరం అనిపించింది. ఏంటి ప్రభా, ఎంత డేంజరా? చెప్పండి అందరు. జీవము గల దేవుని చేతిలో పడడం భయంకరం. ఓ మై గాడ్, యువర్ లైఫ్ విల్ చేంజ్. ఆమేన్, ఆమేన్. సో ఆయన చేతిలో నువ్వు పడితే నీ జీవితం ఏమైపోద్ది? మారిపోద్ది. ఆమేన్. హీ విల్ చేంజ్ యువర్ లైఫ్. మీరందరూ జీవము గల దేవుని చేతిలో పడును గాక. ఆమేన్. యు నీడ్ టు బి ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ లివింగ్ గాడ్. జీవము గల దేవుని చేతిలో మీరు పడాలి. ఆమేన్, హల్లెలూయా. మీ లైఫ్ చాలా అమేజింగ్ గా మారిపోద్ది. మీ జీవితాన్ని చాలా అద్భుతంగా ట్యూన్ చేస్తాడు. నీ జీవితాన్ని దేవుడు చాలా మంచిగా చక్కబెడతాడు. ఆయన చేతిలో మనం పడాలి. ఆమేన్. ఆయన చేతిలో మనం పడినప్పుడు మన లైఫ్ చాలా అద్భుతంగా ట్యూన్ అవుతుంది. ఆయన చేతిలో మనం లేవనుకోండి, ఇంకా భయంకరం అయిపోతుంది. ఇంకా భయంకరం. తట్టుకోలేము ఆ భయంకరం తత్వాన్ని. మనకేమైపోద్దో మనకే తెలియదు, మనం ఏమైపోతాం మనకే తెలియదు. ఈరోజు మీ జీవితంలో దేవుడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు తెలుసా? మిమ్మల్ని అందరినీ ఆయన చేతిలో పెట్టుకోవాలనుకుంటున్నాడు. ఆమేన్. ఆర్ యు విల్లింగ్ ఫర్ దట్? మీరు దానికి ఒప్పుకుంటారా? బలవంతమేమి లేదు. మీరేం మొహమాట పడకండి, మీరేం ఇబ్బంది పడకండి. మీకేం అంత కష్టం ఉంటే ఏం ఎత్తబడలేదు చేతులు. మీకు ఒకవేళ నచ్చితే నా దేవుని చేతిలో నేను ఉండాలనుకున్నాను అనేవాళ్ళు ఇష్టపూర్వకంగా మీ చేతులు ఎత్తుకోండి. ఆమేన్. జీవము గల దేవుని చేతిలో పడ్డం భయంకరం. దేవుడు బాగా గమనించండి. ఆ చైన్ పట్టుకో, అబ్బాయి చేయి పట్టుకో. అది అక్కడే పట్టుకోవాలి, ఓకే? ఇంకెక్కడ పట్టుకోకూడదు. చిన్న వయసులో దేవుడు మన చేయి పట్టుకుంటాడు. కొంచెం పెద్ద అయిన తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత మనకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆయన పట్టుకో. నీకు భయం వచ్చినా, నీకు ఇబ్బంది అయినా, నీకు కొంచెం టెన్షన్ ఫీల్ అయినా గట్టిగా పట్టుకుంటాం, లేదా ఇటు పట్టుకుంటాం. అర్థమైందా? బాగా గమనించాలి. మీరు చేతులు మాత్రం చూడండి, మొఖం చూడబాకండి, ఓకే? ఇక్కడ ఏం జరుగుతుంది? దేవుడు ఈ వ్యక్తి యొక్క
చేయబట్టుకున్నాడు. ఈ వ్యక్తి జీవితంలో చాలా కష్టాలు ఉన్నాయి, చాలా శ్రమలు ఉన్నాయి, భయంకరమైన సునామీ, తుఫాను, గాలి, వాన. అతనికి ఏం చేయాలో అర్థం కాక దేవుడు చేయబట్టుకున్నాడు. ఇంకొంచెం ఎదిగిన తర్వాత ఇట్లా పట్టుకోండి. ఇప్పుడు చూడండి. దర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఎవ్రీ హ్యాండ్. ఆ చైన్ ఎవరు పట్టుకున్నారు? దేవుడు పట్టుకున్నాడు. ఆ చైన్ ఎవరు పట్టుకున్నారు? ఆ వ్యక్తి కష్టాలు ఎక్కువైపోయి చెయ్యి పట్టుకున్నాడు. ఆ చెయ్యి ఎప్పుడైతే అలానే మనం పట్టుకో ఉంటామో దేవుడు చెయ్య, దేవుడు తన చేతిలో మన చేతుల్ని వేసి కలిపేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మన ఫైనల్ పిక్చర్ అదే. మన చెయ్యి దేవుడు చెయ్యి ఎలా ఉండాలా? కలిసి ఉండాలా. ఆమేన్. మన చెయ్య ఆ చెయ్య కలిసి ఉన్నప్పుడే మన జీవితంలో ఆయనవన్నీ మనవైపోతాయి. ఆమేన్, హల్లెలూయా. సో యు నీడ్ టు నో దిస్. చిన్న వయసున్న మన జీవితం, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏం చేస్తాడు? మనల్ని పట్టుకుంటాడు. నీకు కొంచెం పెద్దోడు అయితే నీకు కొమ్ములు వచ్చేస్తాయి. మనం కొంచెం ఊహ వచ్చిన తర్వాత, కొంచెం మనం మెచ్యూర్ అయిన తర్వాత, కొంచెం మనకు నడకొచ్చే రెక్కలు వచ్చిన తర్వాత దేవుడు చెయ్యని ఆయన ఎంత గట్టిగా వదిలేస్తూ ఉంటాం. ఈ లోపల కష్టాలు, ఈ చంప ఆ చంప, మోకం మీద, వెనక మీద, ఈ మీద, నడుము మీద, అబ్బోబ్బో రకరకాల. ఎక్కడో ప్రభు దొరికిపోయాడు. ఆయనను వెతకగా ఆయన దొరికాడంట. ఆమేన్. సో ఈ వ్యక్తి ఇప్పుడు, ప్రభు వెళ్ళిపోనా అన్నావు? లేదు ప్లీజ్ ప్రభు, ప్లీజ్ వెళ్ళిపోను, ప్లీజ్ ప్రభు ఉండు ప్రభు, ప్లీజ్ నా వాళ్ళు కావట్లేదు, ఇది వీళ్ళందరూ చంపేస్తున్నాను, ప్లీజ్ ప్రభా లేదా నేను చాలా పని ఉంది. 2 చేతులు పట్టుకోడు, వెళ్ళిపోతున్నాడు. సారీ, దేవుడు వెళ్ళిపోతున్నాడు. పట్టుకో, నువ్వు వెళ్ళిపోనా, నువ్వు గట్టిగా పట్టుకో అంతే. గట్టి నువ్వు పట్టుకోవాలి, వెళ్ళిపోతున్నాడు, దేవుడు వెళ్ళిపోతున్నాడు. ఇట్లే పట్టుకున్నాడు దావీదు. దేవా, నీ పరిశుద్ధాత్మని నా నుంచి తీసేయి బాక, ప్లీజ్. లిటరల్లీ డేవిడ్ ఇస్ బెగ్గింగ్ గాడ్, పట్టుకో, నీకేం అర్థం కాదు, నువ్వు వెళ్ళిపోరా నాయన. వాడు అంతే, వాడు ఈ దావీదు గాడు వీడంతే, వాడు వదలడు అంతే. వాడికి అవసరం ఇప్పుడు నువ్వు, నీకు దేవుడు నీడు అర్థం కాదు. ఎప్పుడైతే ఆయన వదిలేస్తాడో అప్పుడు నీకు పడిపోద్ది అంతే. అప్పుడు నీకు మామూలుగా ఉండదు, చొక్కలే. అందుకే దేవుడు ఎక్కడున్నాడు వెళ్ళి వెతికి ఆయన సన్నిధికి మనోడు దావీదు వెతుకుతున్నాడు దేవుడి సన్నిధిని. ఎక్కడున్నావయ్యా? మాట్లాడలేదు ఈ మధ్య నువ్వు. ఎక్కడున్నావు ప్రభా? ఈ మధ్య నువ్వు ఏం పట్టించుకోవట్లేదు. ఎక్కడున్నావు ప్రభా? ఈ మధ్య నువ్వు నన్నేమీ తాకట్లేదు. ఎక్కడున్నావు ప్రభా అని వెంటాడి దొరికించుకున్నాడు దేవుణ్ణి. దొరికేశాడు. ఇప్పుడు దేవుడు పట్టుకున్నాడా, దావీదు పట్టుకున్నాడా? అబ్బో, ఇక వదిలి పెడితే మళ్ళీ దొరికేస్తాను. దావీదు ఏం చేస్తాడు? దేవుణ్ణి. ఇది మన ఫస్ట్ స్టేజ్, అది మన సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ చూడండి, దావీదు దేవుడు ఒకటైపోయారు. ఆమేన్. దావీదు నా హృదయానుసారుడు. ఎటువంటి రిలేషన్ అయిపోద్ది తెలుసా? అది ఒక భార్య భర్తలు అలా నడుస్తారు. భార్యని ఎటు పట్టుకొని నడుస్తారు? ఎవరన్నా బుద్ధున్నాడు చెప్పాలి. భర్తను ఎవరు అటు పట్టుకొని నడుస్తారా? చెప్పండి గట్టిగా. భార్య భర్తలు అటు నడుస్తారా, ఇటు నడుస్తారా? ఈ భార్య భర్తలు ఎలా నడవరు? అలా నడుస్తారు భార్య భర్తలు. సంఘము యేసయ్య వధువు వరుడు. ఆమేన్. ఆయన అలా నడవాలనుకుంటున్నాడు నీతో. హల్లెలూయా. అలా నడవాలనుకుంటున్నాడు నీతో. నీ చేయి పట్టుకొని, ఆయన చేయి పట్టుకొని పక్కన అలానే ఇద్దరు కలిసి వెళ్ళాలనుకుంటున్నారు. ఆయన చేతిలో ఎలా ఉంటామంట? రాజకీయ మకుటముగా ఉంటామంట. హల్లెలూయా. He is not in rest. The Lord is not in rest. ఆయన విశ్రాంతి తీసుకోవట్లేదు. For your kind information, నిన్ను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో, నీ జీవితంలో డిలేస్ అయిపోతున్నావు అనుకుంటున్నావేమో. నా దేవుడు విశ్రాంతిలో లేడు. ఆమేన్. నేను అదే నమ్ముతున్నాను ఈరోజు. ఐ బిలీవ్ దిస్ వర్డ్. యెహోవా చేతిలో, జీవము గల దేవుని చేతిలో పడ్డము భయంకరం. బాబా ఎట్లా చూడ మాట ఆయన. ఈరోజు మనమందరం ఆయన చేతిలో పడదాం. ఆమేన్. అంటే భయంకరం అంటే మంచికి తీసుకోండి. భయంకరం అంటే అప్పుడు ఆయన చంపేసి మనందరినీ పాతిపెట్టేసి మనందరినీ లేపేస్తే, నో, డోంట్ టేక్ ఇన్ ఎ నెగిటివ్ వే. It is very good. If you are in the hands of God, you are in the safe hands. If you are in the hands of God, నీవు దేవుని చేతిలో ఉంటే
రాజకీయ మకుటముగా ఉంటావు. ఆమేన్. నీ పేరు మార్చేస్తాడు, నీ జీవితాన్ని మార్చేస్తాడు, నీ స్థితిగతులు మార్చేస్తాడు, నీ పరిస్థితిని మార్చేస్తాడు. ఈరోజు ఎక్స్క్యూజ్ మీ, లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్. ఈరోజు నువ్వు ఈ స్టేజ్లో ఉన్నావా, ఈ స్టేజ్లో ఉన్నావా చూసుకో. ఒకవేళ ఈ స్టేజ్లో ఉంటే తొందరగా స్టేజ్ దాటేసి ఆ స్టేజ్కి వెళ్ళిపోవాలి. ఆ స్టేజ్లో ఉంటే ఆ స్టేజ్లోనే ఉండు, మళ్ళీ ఈ స్టేజ్కి రాబాక. మళ్ళీ ఈ స్టేజ్కి ఎదుక్కుంటూ వెళ్ళిపోవాలి. నీతి పెంచుకుంటూ పోవాలా, వెలుగు పెంచుకుంటూ వెళ్ళిపోవాలా, మహిమను పెంచుకుంటూ వెళ్ళిపోవాలా, చీకటిని పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. చీకటిని ఏం చేయాలి? చీకటిని ఏం చేయాలి? తగ్గించుకుంటూ వచ్చేయాలా, పాపాన్ని తగ్గించుకుంటూ వచ్చేయాలా, చీకటి క్రియల్ని తగ్గించుకుంటూ వచ్చేయాలా. ఎప్పటికప్పుడు ఈ రిలేషన్ని బ్రేక్ చేద్దామని అపవాది చూస్తూ ఉంటాడు. జాగ్రత్త. డోంట్ బ్రేక్ ద రిలేషన్ విత్ గాడ్. దేవుడితో సహవాసాన్ని బ్రేక్ చేసుకోకండి. ఎంతో మంది నా చేయబట్టుకో బాగుంటుంది ప్లీజ్, నా చేయబట్టుకో ప్లీజ్, నా చేయబట్టుకో ప్లీజ్. అయిపోయింది నాన్న, పోంపా, దేవుడు లేదు ఏం లేదు పా, అయిపోయింది నాన్న. అప్పుడు వదిలేసావా? నీకు దేవుడు కావాలి, నేను కావాలా? నేనే కావాలా? అయిపోయింది. అరే దేవుడు రా, పోరా పట్టుకోరా. మన దేవుడు వదిలేస్తే అయిపోయింది మన పరిస్థితి. అరే నాన్న నమ్ముకుని ఏముండదు రా, దేవుడిని పట్టుకోరా గట్టిగా ప్లీజ్ రా. నీకు దండం పెడతారా, దేవుడిని పట్టుకోరా గట్టి. అక్కడ వెళ్ళిపోతాడు రా, వాడిని పట్టుకోరా. అదో ఏం లేదు, దేవుడిని గట్టిగా పట్టుకోవాలి. ఆమెన్. ఈ ఏజ్లో నువ్వేం పెద్ద పట్టుకోవాలి, ఆయన నేను పట్టుకుంటాడు. ఆమెన్. మరి ఆ ఏజ్లో ఇద్దరు గట్టిగా పట్టుకోవాలి. గ్యాప్ ఉందా? గాలి కూడా పోకూడదు, గాలి కూడా పోకూడదు. అటువంటి థిక్ రిలేషన్ దేవుడితో మనం మెయింటైన్ చేయాలి. ఆమేన్. యెహోవా చేతిలో పడ్డము భయంకరం. ఓ మై గాడ్. ఎప్పుడు పడతావు నువ్వు యెహోవా చేతిలో? ఈ 2 స్టేజ్లో కదా, ఆ స్టేజ్లో పడతావు. ఆ స్టేజ్ కరెక్ట్ స్టేజ్. యెహోవా చేతిలో నువ్వు ఒక రాజకీయ మకుటముగా నువ్వు ఉంటావు. ఆమేన్. హెప్సిబా అని, బ్యూలా అని నీకు దేవుడు ఏం పెడుతున్నాడు? పేర్లు పెడుతున్నాడు. He's naming us a new names in our lives. ఇష్టురాలు, నమ్మకమైన వాళ్ళు, నచ్చిన వాళ్ళు, దేవుడికి నచ్చిన వాళ్ళం మనం. ఆమేన్. హల్లెలూయా. So he loves us and he's not at all in rest. God is not in rest. Amen. Thank you. కూర్చోండి. Psalm 127 verse number 4. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకునిన వాడు ధన్యుడు. అటివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించెదరు. వావ్. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణం వంటి వారంట. నాకేం చెప్పాను మీకు? దేవుడి చేతిలో పడితే భయంకరము, దేవుని చేతిలో పడితే రాజకీయ మకుటంగా మారుస్తాడు. దేవుని చేతిలో పడితే నువ్వు ఒక బాణముగా మారుతావు. ఆమేన్. యు విల్ బి ఎ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. సో యూ విల్ బీ ఇన్ ఎ సేఫ్ హ్యాండ్స్. నువ్వు చాలా సెక్యూర్ చేతుల్లో, మంచి చేతుల్లో, విలువైన చేతుల్లో ఉంటావు. వాడేంద్ర ఎప్పుడు వాళ్ళ చేతి కింద ఉంటున్నాడు, వీళ్ళ చేతి కింద ఉంటున్నాడు, వాళ్ళ చేతి కింద ఉంటున్నారు అంటూ ఉంటారు కదా చాలామంది సామెతలు. మనమందరము దేవుని బిడ్డలం ఎవరి చేతి కింద ఉండాలి? యెహోవా చేతి కింద. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. నేను ఒకటే అంటాను, నువ్వు దేవుని చేతిలో పడ్డావా నీ లైఫ్ మారడం స్టార్ట్ అయిపోద్ది అంతే. ఆమేన్. He is in a process of increasing your light. He is in a process of increasing your glory. He is in a process of increasing your righteousness. Let people see your righteousness. Let people see your light. Let people see your glory in Jesus' name. Amen. యా. జనాలు ఏది చూడరు, నీతినే చూస్తారు. జనాలు, రాజులు ఏం చూస్తారు? ఆ మహిమను చూస్తారంట. Kings will see glory in you. మేబీ నీకు అర్థం కాకపోవచ్చేమో. నువ్వు ఎదిగి చూడు, నీ లోపల ఎన్ని మార్పులు వస్తాయో, నిన్ను జనాలు ఎలా ట్రీట్ చేస్తారో అప్పుడు తెలుస్తుంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు దేవుని చేతిలో నువ్వు పడ్డావు. ఆమేన్. నీవు దేవుని చేతిలో ఉన్నావు. ఆమేన్. యు ఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్ ఆఫ్ గాడ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. నువ్వు వాళ్ళ చేతుల కింద, వీళ్ళ చేతుల కింద లేవు. ఈరోజు దేవుడి చేతుల కింద నువ్వు ఉన్నావు. హీ ఈజ్ నాట్ ఇన్ రెస్ట్, హీ ఈజ్
మేకింగ్ యూ రెడీ టు షైన్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో నువ్వు ప్రకాశించడానికి దేవుడిని తయారు చేస్తున్నాడు. ఆ రహస్య గదిలో, ఆ రహస్యములో, ఆ రహస్య దినాలు, ఆ చీకటి దినాల్లో దేవుడు మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? తయారు చేస్తున్నాడు. He is preparing you. He is preparing you, my son, my dear daughter. He is preparing you. He is preparing you. He is preparing you. Come on, let's go to 61 again. Isaiah 61, 62. 4 నుంచి చదవండి మా, 4 నుంచి చదువుకుందాం. విడువబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు, పాడైనదని ఇకను నీ దేశమును గూర్చి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. ఆయనే బాగు చేసుకొని, ఆయనే సరి చేసుకొని, ఆయనే మంచిగా చేసుకొని నిన్ను చూసి ఆయన ఆనందపడతాడంట. ఆమేన్, హల్లెలూయా. సమ్ టైమ్స్ వెన్ మీ పిల్లలకి ఎవరికైనా బర్త్డే అయితే మీరు వాళ్ళని బయటికి తీసుకెళ్ళి వాళ్ళకి బట్టల గురించి వేసి చూసిన తర్వాత మీరు చాలా ఆనందిస్తారు. వావ్, నీకు చాలా బాగుంది ఇది అంటారు. అవునా? మనకే ఎంత ఆనందం ఉంటే దేవుడు ఆయన రెస్ట్ లేకుండా, కంటికి నిద్ర లేకుండా, ఆయన కునుకుపాటు లేకుండా నీ జీవితాన్ని చక్కబెట్టి బాగు చేసి దీవించి మహిమపరిచి వెలుగులో నింపి ఆయన మహిమను, ఆయన గ్లోరీని, ఆయన లైట్ నీలో పెట్టి ఆయన నిన్ను అలంకరించిన తర్వాత ఆయన ఆనందిస్తాడంట. హల్లెలూయా. We will make our God happy. Amen. మనం మన దేవుణ్ణి ఆనందింప చేయబోతున్నాం. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనకు మాట ఇస్తున్నాడు. నాట్ ఇన్ రెస్ట్ ఎనీ ఫ్యామిలీ. నీ కుటుంబానికి పేరు మారుస్తాను, నీకు పేరు మారుస్తాను. హెప్సిబా అని నీకు, బ్యూలా అని నీ భూమికి నేనేం చేయబోతున్నాను? పేర్లు మార్చబోతున్నాను. ఈరోజు మిమ్మల్ని రకరకాల పేర్లతో పిలిచారేమో, భయంకరమైన పేర్లు పెట్టి మిమ్మల్ని పిలిచారేమో, భయంకరమైన ఆలోచనలు నిన్ను కలిగి ఉన్నారేమో. దేవుడు వాటన్నిటిని కొట్టేస్తున్నాడు. ఆమేన్. లైట్, వెలుగు నీపై ప్రకాశిస్తుంది, మహిమ నీలో ఎదగబోతుంది. ఇదిగో దేవుని యొక్క నీతి నీలో ఎదగబోతుంది. ఆమేన్, హల్లెలూయా. నీతిమంతుల తల మీదకి ఏమొస్తుందంట? ఆశీర్వాదం వస్తుందంట. నీతిమంతుల గుడారం ఏమవుతుందంట? వర్ధిల్లుతుందంట. హల్లెలూయా. So God is increasing your righteousness. He is in a process of increasing your righteousness. నీ నీతి పెరుగుతుంది. ఆమేన్. అమ్మా, బాగా వెలుగుని పెంచుకోండి వల్ల కాదు. అమ్మా, గ్లోరీని పెంచుకోండి. ఎక్కడ దొరుకుతుంది గ్లోరీ పెంచుకోవడానికి? అదేమన్నా మీటర్ తిప్పడానికి? నో, మన చేతులు ఏం లేదు. అది దేవుడే పెంచుతాడంట. ఆమేన్, హల్లెలూయా. దేవుడే నీ వెలుగును పెంచుతాడు, దేవుడే నీ నీతిని పెంచుతాడు, దేవుడే నీ మహిమను పెంచుతున్నాడు. జనాలు ఏం చూస్తారు? నీ నీతిని చూస్తారు. రాజులు నీ యొక్క మహిమను చూడబోతున్నారు యేసు నామములో. ఆమేన్, హల్లెలూయా. ఆయన విశ్రాంతిలో లేనందుకు మన జీవితాలు బాగుపడుతున్నాయి. ఆమేన్. ఆయన చనిపోయి తిరిగి లేచినందుకు మనము ఏమై ఉన్నాం? ఈరోజు సజీవుల భూమిలో ఉన్నాం. ఆమేన్. ఈరోజు ఆయన మన జీవితంలో ఆయన ఒకటే మాట రిలీజ్ చేస్తున్నాడు. ఐఎమ్ నాట్ ఇన్ రెస్ట్, ఐఎమ్ ఎట్ వర్క్. నేను పని చేస్తున్నాను నీ కొరకు, నీ కొరకు, నీ భూమి కొరకు, నీ కుటుంబం కొరకు నేను పని చేస్తున్నాను. ఇదిగో ఆ అవుట్పుట్ నువ్వు తొందరలో చూడబోతున్నావు. ఆమేన్. చెప్పండి, యేసు నామములో నా వెలుగును పెంచుతున్నందుకు, నా మహిమను పెంచుతున్నందుకు, నా నీతిని పెంచుతున్నందుకు నీకు వందనాలు, నీకు వందనాలు. Your righteousness is changing, your light is changing, your glory is changing. Amen. 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 ఎంతమందికి అర్థమవుతుంది? మీ స్థితిగతులు, మీ పరిస్థితులు, మీ పేర్లు, మీ ఊరు పేర్లు, మీ ఇంటి పేర్లు అన్నిటినీ ప్రభు మార్చేస్తున్నాడు. ఏ చీకటి మీ ఇంటి మీదకి, ఏ చీకటి మీ కుటుంబాల మీదకి, ఏ చీకటి మీ వ్యక్తిగత జీవితం మీదకి వచ్చిందో నా ప్రభు వెలుగును నింపి, నా ప్రభు మహిమను నింపి, నా ప్రభు నీతిని నింపి మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. యు ఆర్ బ్లెస్డ్ టుడే, యు ఆర్ బ్లెస్డ్ టుడే. యెహోవా సియోను నీతి సూర్యుని కాంతి ప్రకాశించు వరకు, సియోను వెలిగింపబడేంత వరకు నేను మౌనముగా ఉండను. నిన్ను దీవించేంత వరకు దేవుడు మౌనముగా ఉండడు. నిన్ను స్వస్థపరిచేంత వరకు దేవుడు మౌనముగా ఉండడు. నిన్ను ఆశీర్వదించేంత వరకు దేవుడు మౌనముగా ఉండడు. నిన్ను హెచ్చించేంత వరకు దేవుడు మౌనముగా ఉండడు. నిన్ను కాపాడేంత వరకు, ఇదిగో నిన్ను జీవితకాలము నిన్ను నిలబెట్టేంత వరకు దేవుడు మౌనముగా లేడు. He is not in rest.
హీఈస్ నాట్ స్టేయింగ్ కామ్. ఆయన పరిస్థితులు చూసి ఓయమ్మ ఇప్పుడు ఏం చేస్తాడు నా కుమారుడు, ఇప్పుడు ఏం చేస్తాడు నా కుమార్తె, ఏమైనా అయిపోద్దేమో టెన్షన్ పడి, ఆయన ఏం టెన్షన్ పడ్డు. హీ నోస్ ఎవ్రీథింగ్ బికాస్ హీ ఈస్ ఎ క్రియేటర్. హీ క్రియేట్స్ థింగ్స్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్, ఆమేన్. ఏ పరిస్థితులు కదలట్లేదా, గుర్తుపెట్టుకో, హీ ఈజ్ నాట్ ఇన్ రెస్ట్. హీ ఈస్ డూయింగ్ సంథింగ్ ఫర్ యూ మ్యాన్, సంథింగ్ ఫర్ యూ. నీ కొరకు ఏదో దేవుడు చేస్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, గమనించుకో, గుర్తుపెట్టుకో, ఆయన కృప నీ మీద ఎప్పుడు నిరంతరము నిలిచి ఉంటుంది. ఆమేన్.